సపరి సిద్ధు మట్టు రపరి రై అరే ఏం పాటిస్తున్నావురా? ఎస్ఐ సార్ వచ్చిండు. ఎస్ఐ సార్ ఫీల్డ్లో ఉన్నాడు, డ్యూటీలో ఉన్నాడు. ఎస్ఐ సార్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏం పాడేస్తున్నావురా? చెత్త పాడేస్తున్నా. డస్ట్బిన్ ఉన్నాయి కదా, డస్ట్బిన్ ఉంటాయి సార్, డస్ట్బిన్ ఉన్నాయి కదా ప్లేస్. ఇప్పుడు తినేసినావు, ఏమైనా జారి పడితే ఎవరు వాడతారు సార్? సరే సార్. రే 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 ఏం చేస్తున్నావురా? ఏజ్ ఎంత? 17 అయితే ఎంత అవుతున్నావు? నువ్వు వచ్చేది పక్కన కూడా కంపారా? నువ్వు పీల్చేది సిగరెట్ గలీజు పని చేస్తున్నావు. దాంట్లోకి వెళ్ళి గాలి వీలు కూడా చూస్తావు. నువ్వు వచ్చేది కాక పక్కన కూడా చంపుతావా? నాడు చాపిసా అరే రే నైట్ టైం ఏం చేస్తున్నారా? మంద ఇంత అర్ధరాత్రి నీకు కూడా వచ్చింది మరి నాకులా అనుకున్నా సార్. ఏ చెప్పాలి గుర్తు తెచ్చుకోరు. నైట్ టైం ఎవరా మీరా? బ్లాక్ లెవెల్ అనుకున్నా సార్. మనం నడి రోడ్డు మీద ఎందుకు పోతున్నావు? ఇంట్లోకి వెళ్ళి రావచ్చుగా. నేనేం న్యూసెన్స్ చేసేలే సార్, బండి మీద పోతలే, నడుచుకుంటూ పోతున్నాను. నువ్వు బండి మీద పోతలేవురా? బండి మీద వచ్చి నేను గుర్తుతే నీ ఫ్యామిలీ ఏం కావాలరా? అడ్డంగా పోతున్నావు, కనబడ్డారు ఏమన్నా చేస్తే. సరే సార్, జీవితంలో రేపే తాగుతాడు. చూద్దాం ఎన్నో అవుతున్నారా? నువ్వు ఉమ్మించే చెత్తారా? క్లీన్ చేయి ఫస్ట్. ముచ్చుకున్నాం ఏమంటే ఇప్పుడు ఈ బస్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా. కట్టెలో మిశ్రమం సార్, మీరు ఇప్పుడు ఏంటిరా పక్షి మొత్తం ఏంటి మొత్తం నేను వేసినాడా? నాదంతా అయితే క్లీన్ చేయి. పాన్ అలవాటు తినేతోడు పాన్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి అలవాటు కూడా నేర్చుకోవాలి కదా. నీలాంటి నిన్ను చూసి 10 మంది ఉండిస్తారట. ఎన్నో దూరాలు వేసినా సార్, మీరు ఇప్పుడు వచ్చేయండి సార్. క్లీన్ చేయి. తప్పదా? క్లీన్ చేయాలి. చేయాలి సార్. ఎందుకు చేయవు? ఎప్పటిలో ఇంటదా సార్ నేను చెయ్యాలి. రైట్, సివిక్ సెన్స్ మిస్సింగ్ అంటున్నాం. సరే, మన వల్ల పక్క వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారని తెలియకపోతే తెలుసుకోకపోవడమే సివిక్ ఉంది. ఎస్ఐ సార్ ఇంకొక సమస్యను కూడా ఆపబోతున్నాడు. పొద్దున్న లేస్తే రకరకాల పంచాయతీలు అయితే పంచాయతీలకు పెద్ద కారణం అయితే ఉండదు. సరే, పెద్ద కారణం అయితే ఉండదు, చిన్న చిన్న కారణాలే. చిన్న కారణం ఏంటంటే ఒక ఆటోలో వెళ్తున్నాడు. ఆ చిన్న విషయం ఎంత పెద్ద గొడవ చేస్తారో చూద్దాం. సివిక్ సెన్స్ మిస్సింగ్ అగైన్. బండ్ల కూడా సార్ అదేండి. సీదానే ఉంది అన్న నోటు. చినిగిపోయినా కరెక్టే ఉంది. చినిగిపోయిందా? నీ ఆటో ఏమన్నా సీదా ఉందా? ఆటో నోట్ ఉంది. ఆఫ్టర్ ఆటో నాతో మాట్లాడుతున్నావు. చూసుకో ఫస్ట్ పోయి. ఆఫ్టర్ ఆటోను అన్న నువ్వే నాతో మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఆటో అయిందా? ఆగన్నా నువ్వు 2 నిమిషాలు.
హలో అరే హలో అరే అరే ఆటోలు అందరు అరే అరే ఆటోడు ఎక్కువ మాట్లాడుతాను కాలేజ్ బయటికి రారా జరా ఆటోడు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏమైందిరా అరే రైట్, ఇదే సివిక్ సెన్స్ మిస్సింగ్ అంటే. ఆటో అన్న అన్న నువ్వు ఇచ్చిన నోటు చినిగింది చూడన్నా అంటే నీ ఆటో ఏమైనా బాగుందా, నీ ఆటో ఏమైనా చినగలేదా? అది కాదు కదా సమాధానం. సమాధానం డీసెంట్గా ఉండాలి కదా. అయ్యో చూసి ఇవ్వండి అంటే అయిపోయేది. అంత చిన్నదానికి ఇప్పుడు పోలీసులు తిరగాలి, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆటోలో జరిగే ఏం దూరం ఉండాలి, ఆ పనులన్నీ మానుకొని వాళ్ళంతా సాక్ష్యం చెప్పాలి. మన దేశంలో జరిగే చాలా పెద్ద పెద్ద గొడవల్లో ఉన్న లక్షల కేసుల్లో చిన్న చిన్న సమస్యలే ఉంటాయి తప్ప పెద్ద సమస్యలు ఏమి ఉండవు. సివిక్ సెన్స్ మిస్సింగ్.